నల్గొండలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। పట్టణంలోని బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు। ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న తొలి వాసవి మాత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు। భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వేడుకలను విజయవంతం చేశారు। స్వయంగా పాల్గొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతోనే ఇంకా మీ అందరూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని, అలాగే మీ ఆశీర్వాదం గతంలో మాదిరిగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఉంచాలని మీరు ఇటీవలనే చూసిను బాసర దేవాలయం కానీ మన కాళేశ్వరం ఆలయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 550 కోట్లతోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా కూడా ఎక్కడ మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది। ఇవాళ ఈరోజు ఇక్కడ దీన్ని నిర్మాణం మొదలుపెట్టాము, నా దగ్గరికి వచ్చిండు గుడి కడుతున్నాం సార్ అంటే కట్టుకోండి అని చెప్పి మార్కెట్ స్థలం ఇప్పించి నా వంతుగా గరుడ స్తంభం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించడం, దాతలందరికీ సహకారంతో మొత్తం కూడా అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేతులంతా సహాయం చేసి మా తెలగుంట సీను కూడా ఇటీవలే 3 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం, మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించడం।